హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెప్పనే టేస్ట్ అండ్ లాగ్స్. ఈరోజు మన రెసిపీ పోహా రోల్స్. దీన్ని ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకొని ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకోవచ్చు. దీని తయారు విధానం నేను చూపిస్తాను. చూసే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. అటుకులు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, కారం, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, జీలకర్ర. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఈ అటుకులు అందులో యాడ్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని 2 టైమ్స్ వాష్ చేసి లైట్గా కొంచెం వాటర్ పోసుకొని ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఒక 1/2 కప్పు శనగపిండి యాడ్ చేసుకొని దీన్ని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ సరిపోతుంది. ఇలా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ 15 మినిట్స్ నానబెట్టుకున్నాం కదా అటుకులు, అందులో ఈ శనగపిండిని యాడ్ చేసుకుందాం. చూడండి, మెత్తగా అయిపోయినాయి. కొంచెమే వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి అటుకులు. ఇలా సాఫ్ట్గా తయారైపోతాయి ఒక 15 మినిట్స్ తర్వాత. ఇప్పుడు నేను ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండిని ఇందులో యాడ్ చేసుకున్నాను. జీలకర్ర 2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను. గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 2 టేబుల్ స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్ట్. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ముద్దలాగా చేసుకోవాలి. వాటర్ అటుకుల్లో కొంచెం వేసాం కదా, అవి సరిపోతాయి. ఇంకే సరిపోతే లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోండి. ఆల్మోస్ట్ సరిపోతాయి. చూడండి, ఇలా ముద్ద అయింది కదా, ఇలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని మనం చిన్న చిన్న ఉండలు తీసుకొని, చూడండి ఇలా చిన్న ఉండ తీసుకొని రోల్ చేసుకోవాలి. ఇలా ఈజీగా తయారైపోతాయి రోల్స్. చేతికి ఆయిల్ రాసుకోండి, లేదంటే కొంచెం పిండి అంటుకునిద్ది. ఇలా ఫస్ట్ ఇలా రౌండ్గా చేసుకొని చిన్న ఉండలాగా చేసుకొని ఇప్పుడు మనం చేతితో ఇలా అనుకుంటే రోల్ అయిపోతుంది. ఆ ఎడ్జెస్లో అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం ఇలా నొక్కుంటే మనకి రోల్స్ తయారైపోతాయి. ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. చూడండి, ఆల్రెడీ నేను రోల్స్ మొత్తం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా యాడ్ చేసుకొని రోల్స్ అన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఒక 3 మినిట్సే పడుతుంది, ఎక్కువసేపు పట్టదు. చూడండి, ఇలా తయారైపోయినాయి కదా రోల్స్. దీన్ని మనం టమోటా సాస్ తోటి సర్వ్ చేసుకుంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ఇస్తే ఈజీగా తినేస్తారు. ఇన్స్టెంట్ స్నాక్ ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే. చూడండి, రెడీ అయిపోయినాయి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇలా మనం తయారు చేసి ఇస్తే ఈజీగా తినేస్తారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు కనుక మా ఛానల్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.